పాపం యొక్క జీతము మరణం. కనుక పాపం చేసిన వ్యక్తి మరణ శిక్షకు పాత్రుడు. కానీ మరి ఆ పాపం నుండి మనందరం కూడా తప్పించుకోవాలి, ఆ పాపం నుండి మనల్ని బ్రతికించుకోవాలి అంటే ఆ పాప పరిహారం అనేది జరగాలి. పాప పరిహారం అనేది జరగాలి. మరి ఆ పాప పరిహారం కొరకు ఏం చేసేవాళ్ళు? బలులు అర్పించేవారు. ఏం బలులు అర్పించేవారు? ఏ బలు అర్పించేవాళ్ళు? ఎద్దులను, దూడలను, మేకలను, గొర్రెలను, పావురములను, ఇంకా ఈ విధంగా బలులు అర్పించేవారు. ఈ బలి ద్వారా మన పాపములు పరిహారం అవుతున్నాయని మనందరం కూడా ఈ పాత నిబంధన గ్రంథంలో చదువుతాం. పాత నిబంధన గ్రంథం అంతా కూడా, ముఖ్యంగా లేవి కాండం అంతా కూడా ఈ బలులను గురించి మనకు చెప్పబడుతుంది. ఉదాహరణకి లేవి కాండము 16వ అధ్యాయము 29వ వచనం చదవండి. ఇవి మీకు శాశ్వతమనియు కావలేను. 7వ నెల 10వ దినము ఇశ్రాయేలీయులను వారితో వసించు పరదేశులను పనిని విరమించుకుని ఉపవాసం ఉండవలేదు. మీ పాపములకు ప్రాయశ్చిత్తము చేయబడు. దాని వలన మీ పాపములెల్లా తొలగి మీరు దేవుని ఎదుట దోషము లేని వారు. అది మీకు విశ్రాంతి దినము, ఉపవాస దినము. ఈ నియమములు మీకు కలకాలము వర్తించు. అభిషేకము పొంది తన తండ్రికి అన్యాయంగా నియమింపబడిన ప్రధాన యాజకుడు మాత్రమే పై ప్రాయశ్చిత్తము జరుపుటకు అర్హుడు. చాలు. ఇక్కడ యాజకుడు ఏం చేయాలి? ఆ ప్రజలందరూ కూడా దేవుని సన్నిధిలో సమావేశం కావాలి. దేవుని ఆరాధించుటకు సమావేశం కావాలి. వారందరూ కూడా శుద్ధి చేసుకుని దేవుని ఆలయానికి రావాలి. ఉపవాసం ఉండాలి. విశ్రాంతి దినము దేవుని ఆలయంలో వారందరూ కూడా సమావేశం కావాలి. అప్పుడు వారి పాప పరిహారం కొరకు యాజకుడు బలిని అర్పిస్తాడు. యాజకుడు గురువు బలిని అర్పిస్తాడు. శుద్ధీకరణ కొరకు బలిని అర్పించేటువంటి సాంగ్యము. అలాగే లేవి కాండం 23వ అధ్యాయము 26, 27 వచనాలు చదవండి. ప్రభు మోషేతో ఇట్లా నెరవేరు. ఈ 7వ నెల 10వ నాడు ప్రాయశ్చిత్త దినము, ఉపవాసము ఉండి ప్రభువును ఆరాధించుటకు ప్రభు కళ్ళు దహన బలి అర్పింపుడు. ఆ రోజున మామూలు పని ఏమీ చేయరాదు. మీ పాపములను తొలగించుటకు గాను ఆనాడు దేవుని ఎదుట మీకు ప్రాయశ్చిత్త కర్మ జరగబడెను. చూసారా? ఈ విధంగా వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఆరాధించుటకు ఉపవాసముతో ఆలయానికి రావాలని, అప్పుడు దహన బలి అర్పించబడుతుంది. ఆ దహన బలి ద్వారా దేవుడు వారి పాపములన్నీ కూడా శుద్ధి చేస్తాడు అని మనందరం కూడా వాక్యం వింటున్నాం. ఈ శుద్ధీకరణ అనేది దేవాలయంలో ఉన్నటువంటి పవిత్రమైన వస్తువులు, ప్రజలు, బలిపీఠము, యాజకుడు, ఈ విధంగా ఈ బలి ద్వారా అన్నీ కూడా శుద్ధి చేయబడతాయి, అన్నీ కూడా శుద్ధీకరించబడతాయి అని మనందరం కూడా వాక్యంలో వింటూ ఉన్నాము. అందుకని నిర్గమాకాండము 12వ అధ్యాయము 7వ వచనంలో తీసుకొని పోయి వారు తాము మాంసము తిను ఇంటికి వాకిట 2 నింబ కొమ్మల మీద అటకమ్మ మీద పోయవలేను. చాలా. ఈ గొర్రె పిల్ల రక్తాన్ని వారు ఏం చేశారు? వారి గుమ్మానికి నిలువు కమ్మి, అడ్డ కమ్మి మీద పూశారు. ఇది పాస్కా బలి.
అనగా ఈ విధంగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను పాపం నుండి, బానిసత్వం నుండి వారందరిని కూడా రక్షించడానికి ఇదిగో గొర్రెపిల్ల రక్తము సహాయపడింది. గొర్రెపిల్ల రక్తం, ఆ గొర్రెపిల్ల వధించబడింది. దాని రక్తాన్ని ఇంటి ద్వారగుమ్మాలకు రాశారు. ఏ ఇంటి ద్వారగుమ్మానికి అయితే ఆ గొర్రెపిల్ల రక్తపు గుర్తులు ఉన్నాయో ఆ ఇంటికి ఏ కీడు కలగలేదు. దేవుడు వారిని కాపాడాడు. అందుకే ఈస్టర్ బ్లెస్సింగ్స్ చాలా ముఖ్యమైనవి. అందుకే ఈస్టర్ బ్లెస్సింగ్స్ మనం గురువు ప్రతి ఇంటికి వచ్చి ఆ పాస్కా తీర్థ జలాలు చల్లి ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ విధంగా మనందరం కూడా ఆ క్రీస్తు రక్తము ద్వారా, ఆ పాస్కా గొర్రెపిల్ల యొక్క రక్తం ఏ విధంగా అయితే ఇజ్రాయేలులను రక్షించిందో, అలాగే క్రీస్తు బలి అయిన క్రీస్తు బలి ద్వారా, ఆయన రక్తము ద్వారా మనందరం కూడా రక్షింపబడుతూ ఉన్నాం. అలాగే ద్వితీయోపదేశ కాండము 24వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదవండి. ఎవడు ఇతరుని తిరగని కుదువ పెట్టించుకోరాదు. అట్లు చేసినతో అతని ప్రాణాన్ని తాకట్టు పెట్టించుకున్నట్లే. ఎవరైనా తోటి ఇశ్రాయేలుని అపహరించి బానిసగా వాడుకునినా లేక బానిసగా అమ్మివేసిన లేదు, నిర్గమాకాండం 24వ అధ్యాయము 6 నుండి 8 వరకు. మోషే కోడల నెత్తరులో సగం పళ్ళెములో పోసి మిగిలిన సగమును పూజాపీఠముపై చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి ఇశ్రాయేలీయులకు వినిపించెను. వారు 50 శాసనములెల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధేయులమై ఉందుము అనేది. అప్పుడు మోషే పళ్ళెములోని నెత్తురు ఇశ్రాయేలీయుల మీద ప్రోక్షించి, 50 మీకు ఈ నియమమును ప్రసాదించుచు మీతో చేసుకొనిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే అనెను. నిబంధన, నూతన నిబంధన ఇదియే అని. ఇక్కడ మోషే ఏం చేశాడు? బలి అర్పించాడు. ఆ రక్తాన్ని 2 పళ్ళాల్లోకి తీసుకున్నాడు. 2 పళ్ళాల్లోకి తీసుకున్నాడు. ఒక రక్తమునేమో బలిపీఠం మీద ఉంచాడు. ఒక బేసిన్లో ఉన్న రక్తాన్ని బలిపీఠం మీద ఉంచాడు. మరొక పళ్ళెములో ఉన్నటువంటి రక్తాన్ని ఏం చేశాడు? ప్రజల మీద ప్రోక్షించాడు, చిలకరించాడు. దేవాలయం మీద, అంత పవిత్ర వస్తువుల మీద చిలకరించాడు. చిలకరించిన తర్వాత ఏమంటున్నాడు? ఇదిగో ఈ రక్త ప్రోక్షణ ద్వారా దేవుడు మిమ్మల్ని శుద్ధి చేశాడు, మీ పాపముల నుండి శుద్ధి చేశాడు, మిమ్మల్ని పవిత్ర ప్రజలుగా ఎన్నుకున్నాడు. ఇది దేవుడు మిమ్మల్ని రక్షించిన దానికి గుర్తు. ఇదే నూతన నిబంధన, ఇదే నూతన నిబంధన రక్తము అని అన్నాడు మోషే. నూతన నిబంధన రక్తము అని మోషే అన్నాడు. ఇదే విషయము, ఇదే విధంగా క్రీస్తు ప్రభు మనందరి కొరకు తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. ప్రతిరోజు దివ్యబలి పూజలో మనం ఈ రక్త ప్రోక్షణ అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆ పాత్రను అందుకుని ప్రభు ఏమంటున్నాడు? ఇదిగో ఇది మీ అందరి యొక్క పాపముల పరిహారం కొరకు చిందింపబడనున్న, కారపోయినున్న నా రక్తపు పాత్రము. ఇది నూతన నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీరు మీ కొరకు దారపోస్తున్న, దీన్ని మీరు తీసుకుని త్రాగండి అని చెప్పి ప్రభువు ఈ ప్రతి పూజలో కూడా తన రక్తాన్ని మన పాప పరిహారంగాను, మనకు రక్షణగాను దారపోస్తూ ఉన్నాడని మనందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా పాత నిబంధనలో మోషే ఏ విధంగా అయితే ఆ రక్త ప్రోక్షణ ద్వారా మనందరి ఆ ప్రజలను పవిత్రపరిచి వారికి విమోచనను కలిగించాడో, అలాగే ప్రతిరోజు కూడా ఈ దివ్య బలి పూజ ద్వారా క్రీస్తు ప్రభు మన పాపముల పరిహారం కోసం,
మన రక్షణ కొరకు తన ప్రాణమును రక్తమును ధారపోస్తున్నాడని మనందరం కూడా విశ్వసించాలి. ఇదే విషయాన్ని మనం నూతన నిబంధనలో ప్రభు యొక్క మాటల్లో మనం చదువుతాము. మార్కు సువార్త 14వ అధ్యాయం 24వ వచనం చదవండి. అలాగే యేసు వారితో, ఇది అనేకుల రక్షణ కొరకు చిందబడనున్న నూతన నిబంధన యొక్క నా రక్తము. ఇది మొదలు దైవరాజ్యములో ద్రాక్షారసమును నూతనముగా వరకు దీనిని ఇక త్రాగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే విడుదల, యేసు రక్తమే స్వస్థత, యేసు రక్తమే విమోచన. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రభు అనేకుల రక్షణార్థమై తారపోయి ఉన్న నా రక్తము అని ప్రభువే స్వయంగా అంటున్నాడు. ఈరోజు నేను చదివినటువంటి వాక్యంలో ఆ చబదయి కుమారులైన యాకోబు యోహానుల తల్లి ప్రభు దగ్గరికి వచ్చి సాగిలపడుతూ, ప్రభు, నీ రాజ్యములో నా 2 కుమారులను ఒకరిని కుడివైపున మరొకరిని ఎడమవైపున కూర్చుండబెట్టుకో అని అడిగింది. అప్పుడు ప్రభు అన్నాడు, మీరు అడిగేదేదో మీకు తెలుసా? మీరేం అడుగుతున్నారో మీకు తెలుసా అన్నాడు. అని ఏమన్నాడు? నేను పానము చేయి పాత్రను మీరు పానము చేయగలరా? అలాగే నేను పొందు శ్రమల స్నానమును మీరు పొందగలరా అని వారిని ప్రశ్నించాడు. ఇక్కడ ప్రభు ఏ విధంగా తన శరీరాన్ని, తన రక్తమును ధారపోస్తున్నాడో సూచించడానికి ఆయన ఈ విధంగా చెప్పాడు. ఆ తర్వాత ఏమన్నాడు ప్రభు? మనుష్య కుమారుడు సేవ చేయటానికి కానీ సేవింపబడటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థము తన ప్రాణమును ధారపోయుటకు వచ్చెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విధంగా ప్రభు తన రక్తమును మనందరి యొక్క రక్షణ కొరకై, అనేకుల రక్షణార్థమై ధారపోస్తున్నాడు. మన కోసమే కాదు, ప్రభు తన ప్రాణమును, తన రక్తమును ధారపోసింది కేవలం పూజలో పాల్గొని మన కోసమే కాదు, సర్వ మానవాళి రక్షణ కొరకు, అందరి రక్షణ, ఈ సృష్టి అంతటి యొక్క రక్షణ కొరకు ఆయన తన ప్రాణాన్ని, రక్తాన్ని ధారపోశాడు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 23 నుంచి 20. నేను మీకు అందించిన ఉపదేశము నేను ప్రభు నుండి పొందితిని. తాను అప్పగింపబడిన రాత్రి ప్రభు రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతలు అర్పించి దానిని త్రొంచి, ఇది మీ కొరకు ఇవ్వబడిన నా శరీరము, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. అదే విధముగా భోజనం తర్వాత పాత్రను తీసుకొని, ఈ పాత్ర నా రక్తములోనైన నూతన నిబంధన, దీనిని మీరు పాలన చేయనప్పుడల్లా నా జ్ఞాపకార్థము చేయుడు అని పలికెను. కనుక ఈ రొట్టెను భుజించినప్పుడల్లా, ఈ పాత్ర నుండి ప్రారంభం చేయనప్పుడల్లా ప్రభు వచ్చే వరకు మీరు ఆయన మరణమును ప్రకటింతురు. ఈ విధంగా ప్రభు నూతన నిబంధన రక్తముగా మన విమోచన కొరకై, మన రక్షణ కొరకై తన ప్రాణమును ధారపోసాను. హెబ్రీయులకు రాస్తున్న లేఖ 9వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు ఈ గుడారమున ప్రవేశించి అతి పవిత్ర స్థలమును శాశ్వతముగా చేరినప్పుడు బలిని అర్పించుటకు మేకల, దూడల రక్తమును తీసుకొని పోలేదు, తన రక్తమునే తీసుకొని పోయి మనకు శాశ్వత రక్షణను సంపాదించెను. ప్రైజ్ ది లార్డ్. పూర్వ నిబంధనలో చదివించాను కదా, పూర్వ నిబంధనలో ఆ యాజకుడు ఏం చేశాడు?
దహన బలి రోజున మేకల, గొర్రెల, ఎడ్ల, మరి పశువుల రక్తాన్ని తీసుకుని వెళ్ళి బలి అర్పించాడు. కానీ మన ప్రధాన యాజకుడు మన క్రీస్తు ప్రభు ఏం చేశాడు? తన రక్తముని తీసుకుని వెళ్ళి మనుషుల యొక్క రక్షణ కొరకు శాశ్వత బలి అర్పించను, శాశ్వత రక్షణను సంపాదించు. తన రక్తముతో మనకు శాశ్వత రక్షణను సంపాదించను. కాబట్టి క్రీస్తు రక్తము మనకు శాశ్వత రక్షణనిచ్చేది. అలాగే హెబ్రీయులకు రాసిన లేఖ, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు హెబ్రీయులకు రాసిన లేఖ 9-10 అధ్యాయాలు నిదానంగా చదువుకోండి, చదువుతూ ధ్యానం చేయండి. 10వ అధ్యాయము 19వ వచనం చదువు. యేసు రక్తము వలన పవిత్ర స్థలమున ప్రవేశించదమని మనకు నమ్మకం కలదు. తన శరీరమును తెర ద్వారా సజీవమును ఒక క్రొత్త మార్గమును మన కొరకు ఆయన సిద్ధపరచెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తన శరీరము ద్వారా, తన రక్తము ద్వారా మనందరికీ రక్షణని మార్గాన్ని తెరిచాడు. అదే దివ్య బలి పూజ. అదే దివ్య బలి పూజ. ప్రతిరోజు మనము ఈ బలి ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా మనందరం కూడా శుద్ధి చేయబడుతున్నాం, రక్షింపబడుతున్నాం. మరి మనం ఏం చేయాలి? ఆ రక్తము ద్వారా మనం శుద్ధి చేయబడుతున్నాం కదా. మరి మనం ఏం చేయాలి? ఆ ప్రభువుని సమీపించాలి. ఎల్లప్పుడూ కూడా ఆ ప్రభు దగ్గరికి మనం సమీపించాలి. రోమీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయము 24-25 వచనాలు. యేసుక్రీస్తునందలి విమోచన ద్వారా నీతిమంతులుగా చేయబడింది. మానవులకు ఆయన యందు విశ్వాసము చే ఆయన మరణము ద్వారా వారి పాపములు క్షమించుటకు దేవుడు ఆయనను ప్రాయశ్చిత్తముగా ఏర్పరచును. దేవుడు మానవులను నీతిమంతులుగా ఎట్లు చేయను ప్రదర్శించుటకే ఆయన క్రీస్తును అనుగ్రహించెను. ఇది మనందరం కూడా పాపాత్ములము, కానీ క్రీస్తు బలి ద్వారా, ఆయన రక్తము ద్వారా మనకొక రక్షణ మార్గమును సిద్ధపరచను. కరుణాపీఠము లేదా ఇక్కడ వాక్యాలు విమోచన ద్వారా మనందరము కూడా నీతిమంతులుగా చేయబడతాం. 26 వచ్చిన యేసు రక్తం నందలి విశ్వాసం ద్వారా వారి పాపము క్షమించుటకు దేవుడు ఆయనను కరుణాపీఠముగా బయలుపరచను. దేవుడు మానవులు నీతిమంతులుగా ఎట్టి చేయను ప్రదర్శించే ఆయన క్రీస్తును చూసారా. కరుణాపీఠము. కాబట్టి ఇది కరుణాపీఠం. మనందరం కూడా పాపాత్ములమే, పాపాత్ముల కోసమే వచ్చానని ఈరోజు ప్రభు అంటున్నాడు. పాపాత్ములను పిలువచ్చుని అని అన్నాడు ప్రభు. కాబట్టి మనందరం కూడా ఆయన దగ్గరికి వచ్చి, ఈ కరుణాపీఠం దగ్గరికి వచ్చి శుద్ధీకరించబడాలి. మనం శుద్ధి చేసుకోవాలి, పవిత్రంగా నీతిమంతులంగా మారాలి. కాబట్టి క్రీస్తు రక్తము మనల్ని నీతిమంతులుగా చేస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి దివ్య బలి పూజలో మనం పాల్గొనాలి. నిండు పూజలో, అర్థమవుతుందా? నిండు పూజలో మనం పాల్గొన్నట్లయితే ప్రభు మనల్ని శుద్ధి చేస్తాడు తన రక్తము ద్వారా. అలాగే కొరింథీయులకు రాసిన లేఖ, మొదటి లేఖ 5వ అధ్యాయము 6, 7, 8 వచనాలు. గర్వించుట మీకు సముచితము కాదు. కొద్దిపాటి పులిసిన పిండి
ఆ. పిండినంతయును పులించేయనని ఆ. మీకు తెలియదా? ఉమ్. పాపము చేతను ఈ పాత పులిసిన పిండిని తీసివేయవలెను. అప్పుడు మీరు ఏమాత్రము పులియని క్రొత్త దేవు పిండి వలె ఉందురు. నిజముగా మీరు అట్టివారేనని నాకు తెలియను. ఏలైనా పాస్కా గొర్రెపిల్లలకు క్రీస్తు బలి చేయబడెను. కాబట్టి ద్వేషము దౌష్ట్యము అను పాత పిండితో చేసిన రొట్టెతో కాక నిజాయితీ సత్యము అను వానితో కూడిన పులియని పిండితో చేసిన రొట్టెతో మనము పండుగ చేసుకుందాము. చూసారా? కాబట్టి క్రీస్తు గొర్రె పిల్లగా మరణించాడు. దేవుని గొర్రె పిల్లగా ఆయన తన రక్తాన్ని దారపోశాడు. మనందరినీ కూడా శుద్ధీకరించాడు. పాపం నుండి మనను శుద్ధి చేశాడు. కనుక పులిసిన పిండిలాగా మనము ఉండకూడదు. మీరందరూ అట్లేస్తూ ఉంటారు, ఇడ్లీ వేస్తూ ఉంటారు, దోశలు వేస్తూ ఉంటారు. దాంట్లో పిండి పొలవడానికి ఈస్ట్ కలుపుతారు. ఈస్ట్ అవునా? పులిసిన పిండి పొలవకుండా ఉంటాను. కొంతసారి పిండి పొలవాలి కదా. ఏమ్మా జడ్జి చెప్పలేదమ్మా, అది కాదు. కానీ కొంచెం వేసిన ఏదో ఒకటి కలిసి అది పులిసిపోతుంది. ఇంత 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 పులిసిన పిండిని అంతా కూడా పులియబాగా చేస్తుంది. అలాగే మనలో ఉన్నటువంటి ఆ చెడు అనేది ఇంత దానిని తీసివేయాలి. లేకపోతే ఆ పులిసిన పిండి కొంచెమై ఉండి పిండినంతటిని కూడా పులియబాగా చేస్తుంది. కాబట్టి గొర్రె పిల్ల మన కొరకు వధించబడింది. ఆయన రక్తము చిందించబడింది, దారపోయబడింది. మనం శుద్ధి చేయబడ్డాం, పవిత్రం చేయబడ్డాం. కాబట్టి మనలో ద్వేషం, కోపం, అసూయ, స్వార్థం అనేటువంటి అప్పులిసిన పిండిని తీసివేసి నీతి, నిజాయితీ, స్వచ్ఛము, పవిత్రత, మంచితనము అనేటువంటి పిండితో రొట్టెలు చేసుకుని పండుగ చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఆనందం. ఈరోజు ప్రభువు ఆ సుంకరి ఇంటిలో భోజనానికి కూర్చున్నాడు. అది ప్రేమ విందు. మనందరం కూడా ఇక్కడ కూర్చున్నాం. మనందరం మంచివాళ్ళమేనా? కాదు. అయినా కూడా ప్రభు మనందరికి ఇక్కడ మంచి భోజనాన్ని సిద్ధం చేస్తున్నాడు. శ్రేష్టమైన రొట్టెతో మనకు సంతృప్తిని ఇస్తున్నాడు. కాబట్టి ఈ ప్రేమ విందు మనకు ఆనందాన్ని చేకూర్చేది. ఎప్పుడు ఆనందం? మనలో స్వార్థం, అసూయ, కోపం, ద్వేషం, చెడు, ఆ ద్రోహ బుద్ధి, కుళ్ళు, కుతంత్రాలు ఇవన్నీ కూడా మనలో నుండి తీసివేసినప్పుడు ఆ పులిసిన పిండి అనే దాన్ని తీసివేసినప్పుడు మనందరం కూడా స్వచ్ఛమైన రొట్టె అనగా క్రీస్తు ఆ దివ్య ప్రసాద విందు ద్వారా మనము సంతృప్తి పడతాం, ఆనందం పొందుతాం, పండుగ చేసుకుంటాం. ఆ తర్వాత ప్రియమైన బిడ్డలారా, ఆ క్రీస్తు బలి పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 18-19 వచనాలు. మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగముకు జీవితం నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడినో మీకు తెలియను. వినండి, మీ పూర్వుల నుండి నిరుపయోగమైనటువంటి జీవితము నుండి విముక్తిని ప్రసాదించుటకు ఏమి అర్పింపబడినో మీకు తెలియదు కదా. అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారముల వంటిది కాదు. వెండి బంగారం లాంటి బలి వస్తువులు కావు. నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యమైన క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి
గావించబడ్డారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నిరుపయోగమైనది మన నుండి తీసివేయాలి. నిరుపయోగమైనది, పాపకళంకమైనది, సమస్త దుర్నీతి కలిగినది, అశుద్ధమైనది అంత కూడా మన నుండి తీసివేయాలి. అలా తీసివేయడానికి ఏమి అర్పించబడిందో మీకు తెలుసా? నిష్కళంకమైన గొర్రెపిల్ల రక్తము ధారపోయబడింది, అర్పించబడింది మీ అందరి కొరకు అని వాక్యం మనకు పేతురు గారు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని గారు. తర్వాత చివరి వాక్యంలో చదువుకుందాం. 1వ కొరింథీయులకు రాసిన లేఖ 10వ అధ్యాయము 16, 17 వచనాలు. దీవెన పాత్రలోనిది మనము ఆశీర్వదించి త్రాగినప్పుడు క్రీస్తు రక్తమున మనము పాలు పంచుకొనుటలేదా? మనము రొట్టె విరిచినప్పుడు క్రీస్తు శరీరములో పాలు పంచుకొనుటలేదా? ఒకే రొట్టె అగుటచే పెక్కు మందిమైనను మనమందరమును ఒకే శరీరము ఏలైనా మనమందరము ఆ ఒకే రొట్టెయందు పాలు పంచుకొనుచున్నాము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దీవెన పాత్రలోనిది మనం త్రాగునప్పుడు, మనందరము ఒకే రక్తాన్ని త్రాగుతున్నాం, ఒకే రొట్టెను, ఒకే శరీరాన్ని భుజిస్తున్నాం. కనుక మనందరం కూడా ఒక్కటే, ఒక్క శరీరమే. అది క్రీస్తు శరీరము. కాబట్టి మన మధ్య ఆ క్రీస్తు రక్తము, క్రీస్తు శరీరము మనల్ని ఒక్క శరీరంగా ఉంచుతుంది. అంటే మన మధ్య ఎటువంటి భేదములు లేవు, ఎటువంటి తారతమ్యములు లేవు, ఎటువంటి గొడవలు, పోట్లాటలు, తగాదాలు ఉండకూడదు. కాబట్టి మనందరం కూడా ఒకే దీవెన పాత్ర నుండి మనము పానము చేసుకుంటాం. ప్రభు అంటున్నాడు, నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తము నిజమైన పానము అని చెప్పి ప్రభు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి మీరు నా యందు ఉంటారు, నేను మీ యందు ఉంటాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రభు యొక్క రక్తము మనందరినీ కూడా విమోచించేది. కాబట్టి ఈ నెలంతా కూడా మీరు ఆ శిలువలో వేలాడుతున్న యేసయ్యను ధ్యానం చేయండి. ఆ యేసు తిరుహృదయ ప్రభుని ధ్యానం చేయండి. ఆ హృదయం నుండి స్రవిస్తున్న జీవ నదిలాగా, జీవధారలాగా స్రవిస్తున్నటువంటి ఆ ప్రభు యొక్క దివ్య రక్తమును ధ్యానము చేయండి. దివ్య రక్తాన్ని ధ్యానం చేయండి. మీరు మనకు అలవాటు ఉండదు, చాలాసార్లు కథోలికులకు మనకు అలవాటు, వేరే సంఘస్థులు ఏసు రక్తం అంటారు. అవునా? మనం మాత్రం అన్నాం అంటారు. ఎప్పుడన్నా ఏసు చెప్తా అన్నావా? ప్రార్థన చేసుకుంటారా ఏసు రక్తం అని? కాబట్టి మనం కూడా అప్పుడప్పుడు ప్రార్థన చేయాలి. యేసు దివ్య హృదయం అని మనం ఎలా అయితే ప్రార్థన చేసుకుంటున్నామో, యేసు రక్తమే జయం. చాలామంది అలా ప్రొటెస్టెంట్ సోదరులు, ఇతర సంఘస్థులు చెప్తారా లేదా? మనం ఎప్పుడైనా చెప్తామా యేసు రక్తం అని? చెప్పుకోవాలి. కాబట్టి ప్రార్థన చేయండి. యేసు రక్తము జయం, యేసు రక్తము విడుదల, యేసు రక్తమే స్వస్థత. మీకు ఎప్పుడైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా, మరి అనారోగ్యం కలిగిన ఆ యేసు తిరుహృదయానికి మిమ్మల్ని మీరు సమర్పించుకుంటూ ఈ విధంగా ప్రార్థన చేసుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా ఆ ప్రభువు మిమ్మల్ని రక్షిస్తాడు. నిష్కళంకమైన ఆ దివ్య సప్రసాద ప్రభు, ఆ గొర్రెపిల్లైనటువంటి క్రీస్తు ప్రభు మనలను తన రక్తముతో శుద్ధి చేసి పవిత్రపరుస్తాడు, రక్షిస్తాడు. కాబట్టి పూజ చివరిగా మాస్టర్ చెప్పినట్లుగా
పూజలో మనం భక్తియుతంగా పాల్గొనాలి. మీ గ్రామానికి గురువు పూజకు వచ్చినప్పుడు సిద్ధపడి ఉండాలి. అర్థమవుతుందా? మీ గ్రామానికి, మీ సంఘానికి గురువు దివ్య బలి పూజకు వచ్చినప్పుడు మీరందరూ కూడా సిద్ధపడి ఉండాలి. అశ్రద్ధగా ఉండకూడదు. ఆలస్యంగా దేవాలయానికి రాకూడదు. జపమాలలో పాల్గొనటం, జపమాలను చెప్పటం, అనంతరము దివ్య బలి పూజలో, నిండు పూజలో పాల్గొన్నప్పుడు నిజంగా ఆ స్వస్థత, ఆ మేలులు, ఆశీర్వాదాలు, అనుగ్రహాలు మీరు పొందుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరం లేచి నిలబడి ఈ ఆరాధన గీతాన్ని పాడుకుందాం. అందరూ నా తర్వాత భక్తిగా పాడండి. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా, సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా. పాడండి. పరిశుద్ధ పరమ ప్రభువ ఆరాధనా, సప్రసాద యేసు ప్రభువ ఆరాధనా, ఆరాధనా
హల్లెలూయా యేసయ్యా యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయా యేసయ్యా నీ దివ్య రక్తముతో మమ్ము శుద్ధుల చేయుమయా నా ప్రతి అడుగు కడములందున నా ప్రతి అడుగు కడములందున నీ హృదయధారలు ప్రవహించుమా నీ హృదయధారలు ప్రవహించుమా స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా ఆరాధన నీకే యేసయ్యా స్తుతి స్తోత్రములు నీకే ప్రభువా ఆరాధన నీకే హల్లెలూయా తోడుగాక. నీ ఆత్మతో కుదురుగాక సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుని మీకు సదా తోడయండి. నీ దీన ప్రార్థనలను మనవులను ఆలకించి నీకు ఆయురారోగ్యములను శాంతి సమాధానములను స్వస్థతలను దయచేసి మీ హృదయ కోరికలు నెరవేర్చి మీ తలంపుల ఉద్దేశాలు నెరవేర్చి మీరు చేపట్టు కార్యములన్నీ కూడా ఫలవంతము చేసి ఆయన నిరంతర కృపలో మిమ్మలను నడిపించి దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సాక్ష్యం చెప్పదలుచుకున్న వారు ముందుకు వచ్చి